హాయ్ అండి. రాగి పిండి, జొన్న పిండి దోశలు అయితే చేస్తున్నాను. మరీ పలచగా కాదు, కొంచెం లావుగా చేస్తున్నాను. ఒక గిన్నెలో ఒక కప్పు రాగి పిండి, కప్పుడు జొన్న పిండి వేసుకున్నాను. వైట్ జొన్నలు ఉంటాయి, గ్రీన్ జొన్నలు ఉంటాయి, మీకు ఏవి కావాలంటే అవి తీసుకోండి. కొంచెం కొత్తిమీర సన్నగా తరిగేసుకున్నాను. ఒక ఉల్లిగడ్డ పెద్ద సైజు తీసుకొని సన్నగా తరిగేసుకున్నాను. కొద్దిగా కరివేపాకు సన్నగా తరిగేసుకున్నాను. 2 పచ్చిమిర్చీలు సన్నగా తరిగేసుకోవాలి. కొద్దిగా జీలకర్ర, మీకు టేస్ట్ సరిపడగా సాల్ట్ వేసుకోండి. అల్లం కొంచెం తురుముకొని వేసుకోండి, చాలా చాలా బాగుంటుంది. మనకి లావుగా చేసుకుంటే ఇలా ట్రై చేయండి. పల్చగా రావాలి అనుకుంటే కొంచెం ఉప్మా రవ్వ కూడా యాడ్ చేసుకుంటే పల్చగా వస్తాయండి దోశలు. నేను చికెన్ కర్రీ చేశాను నువ్వులేసి, ఆ వీడియో కూడా పెట్టండి, ఎవరికైనా కావాలంటే చూసి చేసుకోండి. ఆ కూర పైకి ఈ దోశలు అయితే చాలా చాలా బాగున్నాయి. కొద్దిగా వంట సోడా, ఒక గ్లాసు వాటర్, ఒక కప్పుడు పెరుగు వేసుకొని బాగా కలిపేసి ఒక 20 నిమిషాలు సైడ్కి పెట్టుకోవాలి. అలా పెట్టుకున్న వాళ్ళ పిండి అంతా కూడా చక్కగా నాని దోశలు సాఫ్ట్గా వస్తాయి. టేస్ట్ చాలా బాగుంటుంది. మనం కలిపిన వెంటనే వేసినట్లయితే కొంచెం పచ్చి వాసనలాగా పిండి ఉడకకుండా ఎంబడెంబడే మనం వేసుకుంటే అలా అనిపిస్తుంది. కాసేపు ఒక 20 నిమిషాలు సైడ్కి పెట్టేసి దోశల పెంక మీద చక్కగా వేడిగా అయిన తర్వాత కొద్దిగా ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకొని కొంచెం లావుగా వేసుకున్నట్లయితే స్టవ్ మాత్రం సిమ్లో పెట్టి ఈ దోశలు వేయండి. చక్కగా ఉడికి టేస్ట్ చాలా బాగుంటుంది. సాఫ్ట్గా చాలా టేస్ట్గా అయితే ఉంటుందండి. మనం తింటుంటే ఎన్ని తిన్నామో తెలియకుండా తినేస్తాం, అంతా బాగుంటాయి. ఇట్లా పైన మూత పెట్టుకుంటూ ఉల్టా పల్టా కాల్చుకుంటూ ఇటువైపు అటువైపు బాగా కాలనియాలి, అప్పుడే బాగుంటుంది. కొద్దిగా ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకోండి. నెయ్యి ఇష్టం లేని వాళ్ళు ఆయిల్ వేసుకోండి, చాలా బాగుంటుంది. మనకి ఎట్లా ఉండాలంటే గట్టిగా, చాలా గట్టిగా, మనకి లోపల సాఫ్ట్గా పైన క్రిస్పీగా ఉంటాయి. చూసారు కదా. ఎప్పుడు ఆకలి అనిపిస్తే డైట్ చేసే వాళ్ళకైతే మంచి రెసిపీ అని చెప్పొచ్చు. ఎప్పుడు ఆకలి వేస్తే అప్పుడు ఇలా నేను కలిపి అయితే పొద్దున్న ఒక గిన్నెడు కలిపి పెట్టేస్తాను. ఎవరికి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా వేసుకొని ఏ కూర ఉంటే ఆ కూర పెట్టుకొని తినేస్తామండి. నాన్ వెజ్ అనే కాదు, ఇలా ఒట్టిది కూడా తినేసి టీ తాగే అలవాటు ఉన్న వాళ్ళైతే టీతో కూడా 2-3 తినొచ్చు, చాలా బాగుంటాయి. నేను ఏ కూర ఉంటే ఆ కూరతోనే ఇలా చేసి పెట్టేస్తూ ఉంటాను.